నమ్మకం వేరు, నమ్మడం వేరు. ఇంగ్లీష్లో 2 మాటలు ఉపయోగించబడతాయి, బిలీఫ్, ట్రస్ట్. బిలీఫ్ అంటే మనం దేన్నైతే నమ్ముతున్నామో ఆ నమ్మకాన్ని బిలీఫ్ అంటాం. ట్రస్ట్ అంటే భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఒక నమ్మకం అనేది ఉంటది కదా. ఏదేమైనా మా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టరు, ఏదేమైనా నాకు ఇంటికి వెళ్తే నా కోసం తిండి ఉంటది, ఖచ్చితంగా ఉంటది అన్న నమ్మకం. నేను ఇంటికి వెళ్తే రెస్ట్ దొరుకుతుంది అన్న నమ్మకం. ఇంటికి వెళ్తే కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అంటే నమ్మకం. భార్యకి భర్త మీద నమ్మకం, ఏదేమైనా నా భర్త నన్ను విడిచిపెట్టడు, ఏదేమైనా నా భార్య నన్ను మోసం చేయదు, ఇలాంటి నమ్మకం. దేవుడి పట్ల మనము కలిగి ఉండాల్సింది నమ్మకం, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆయన్ని నమ్ముకుని ఆయన్ని ట్రస్ట్ చేయగలిగితే, ఆయన్ని ట్రస్ట్ చేయడం అంటే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా సరే నా దేవుడు ఈ గాఢాంధకారంలో నుంచి నన్ను నడిపించిన ఆఖరికి కృపాక్షేమములే నా వెంట వస్తాయి తప్ప నేను ఈ సమస్యలో కూరుకుపోను అనే నమ్మకం మనం దేవుని పట్ల కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయం ఉంది. యెహోవాను నమ్ముకుంటే అంటే దేవుణ్ణి ట్రస్ట్ చేస్తే దేవుడు మనకి ఆశ్రయంగా మారుతాడు. అసలు దేవుడిలో మనకు దొరకందంటూ ఏది లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఏ అపాయం కలగదు, గాఢాంధకారంలో కూడా భయం ఉండదు, అప్పులకు భయపడాల్సిన అవసరం లేదు, సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఆయనలో ఉంటే కన్నీరు, దుఃఖము, పళ్ళు కొరుకుట ఇలాంటివి ఏముండవు. దేవుడు మనలో ఉన్నాడని నమ్ముతూ కూడా ఆయన మీద ఆధారపడకపోవడం, ఆయన చూసుకుంటాడులే అని నమ్మలేకపోవడం అనేది ఫూలిష్నెస్ అవుతుంది కదా. కాబట్టి ఏదేమైనా సరే ఈ రోజు సమస్య వస్తుందా, ఎదుర్కొంటాను, నో ప్రాబ్లం. ఎందుకు? నా నమ్మకం నేను కాదు, నా బలహీనత కాదు, నేను చేసే పని కాదు, నా ఆలోచన కాదు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నేను నమ్ముకున్న దేవుడు నేను బలహీనుడినైనా సరే బలవంతుడిగా నన్ను ముందుకు నడిపించగలుగుతాడు. ఆయన కృప నాకు చాలు అని మీరు ఒకవేళ దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన మీకు ఆశ్రయంగా మార్చబడితే ఆశ్చర్యకార్యములు ఆయన జరిగించగలడు. దేవుడే మీకు ఆశ్రయం గుండి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.